హిందూ సంప్రదాయంలో కుంకుమ పెట్టుకోవడం ప్రధానం. పెళ్లిలో కానీ, దైవ సంబంధ కార్యంలో కానీ అనేక సందర్భాల్లో కుంకుమను నుదుట పెట్టుకుంటారు. కొందరు క్రమం తప్పకుండా రోజు స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకుంటారు. కుంకుమ కూడా రకరకాలుగా మారింది. కొందరు ఆడవాళ్లు, ముఖ్యంగా యువత, కుంకుమ స్థానంలో బొట్టు బిళ్ళలు పెట్టేసుకుంటున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కుంకుమను ఏ వేలితో పెడుతున్నారు అన్నది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కో సందర్భంలో ఒక్కో వేలితో కుంకుమను పెట్టాలి. ఏ వేలితో పెడితే ఏమర్థం అనేది ఇప్పుడు చూద్దాం. బొటన వేలితో కుంకుమ పెడితే విజయాన్ని సాధించుకుని రమ్మని ప్రోత్సహించినట్టు అర్థం వస్తుంది. అందుకే దీనిని వీర తిలకం అంటారు. మీరు గమనిస్తే చాలా సినిమాల్లో యుద్ధానికి వెళ్లేటప్పుడు బొటన వేలుతోనే నుదుటున కుంకుమ పెడతారు. చూపుడు వేలుతో కుంకుమ ప్రాణం ఉన్న జీవులకు పెట్టకూడదు. ప్రాణం లేని వస్తువులకు చూపుడు వేలుతో కుంకుమను పెట్టవచ్చు. మధ్య వేలితో కుంకుమను పెడితే ఎక్కువ కాలం జీవించమని అర్థం. అలాగే ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి భయాలు కలగకూడదని కోరుకున్నట్టు అర్థం. ఇక ఉంగరపు వేలితో పెడితే శాంతి, తెలివి సమకూరాలని అర్థం. చాలా మంది మామూలు సందర్భాల్లో ఉంగరపు వేలితోనే బొట్టు పెడతారు. జీవితంలో ఎదగాలంటే తెలివి, శాంతి రెండూ ఉండాలి. తెలివి ఉండి మనసుకు శాంతి లేకపోతే మనిషి ఎదగలేడు.